హాస్టల్ కోసం బిల్డింగ్ లీజుకు తీసుకున్న తనను బిల్డింగ్ ఓనర్స్ నానా ఇబ్బందులు పెడుతున్నారని, రెనోవేషన్ కోసం 1,60,00,000 వెచ్చించిన తనకు ఇప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఒక బాధితుడు మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు. అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి 2014లో గచ్చిబౌలిలో బిల్డర్ కమ్ ల్యాండ్ ఆర్డర్ అయినటువంటి పిచ్చేశ్వరరావు బిల్డింగ్ కడుతున్నటువంటి సమయంలోనే 1,20,000 అడ్వాన్స్గా ఇచ్చామని, ఆ తర్వాత కూడా నిర్మాణానికి 1,60,00,000 ఇచ్చామంటూ బాధితుడు తెలిపాడు. కోవిడ్ సమయంలో కూడా ఏమాత్రం కనికరించకుండా డబ్బులు వసూలు చేశారని, 2021లో హాస్టల్ను ఖాళీ చేసి వెళ్లినా నేటికి డబ్బులు ఇవ్వలేదంటూ ఆరోపించారు. కోర్టుకు వెళ్లి స్టేటస్ కో తీసుకొచ్చిన తనపై పిచ్చేశ్వరరావు ఆయన అనుచరులు హత్యాయత్నం చేస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణరక్షణ కల్పించాలంటూ కోరుతున్నారు. నా పేరు అమర్నాథ్ రెడ్డి అండి. గచ్చిబౌలి ఇంద్రానగర్లో కోడూరు మ్యాన్షన్ బిల్డింగ్ని 2014లో నేను లీజుకు తీసుకున్నానండి హాస్టల్ పర్పస్ కోసం. గత 8 సంవత్సరాల నుంచి కూడా జరిగిన 8 సంవత్సరాలు నేను ఎప్పుడు కూడా రెంట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా కట్టుకుంటూ వచ్చానండి. 8 సంవత్సరాలు నన్ను అనేక విధంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఇక్కడ ఉన్న 15 మంది మాత్రం 5 మంది మాత్రం మంచిగానే ఉండేవాళ్ళండి ఎప్పుడు కూడా నాతో. కోవిడ్ వచ్చిన తర్వాత నేను నడపలేనండి, ఖాళీ చేస్తానని చెప్పిన తర్వాత లేదు అందరితో పాటు రెంట్ ఇవ్వమని అన్నారు. అందరికన్నా నా దగ్గర ఎక్కువ తీసుకున్నారండి రెంట్ అప్పుడు. సరే దానికి కూడా అంగీకరించాను. తర్వాత నా పరిస్థితి బాగా నేను కట్టలేని పరిస్థితి ఉండిందండి. 2021 వచ్చిన తర్వాత నేను ఖాళీ చేస్తానన్నాను. ఖాళీ చేసేటప్పుడు ఆ రోజు నేను బిల్డింగ్ అడ్వాన్స్తో పాటు కొంత ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర మన బిల్డర్ గారు తీసుకున్నారండి. ఆ డబ్బులు నాకు ఇస్తే వెళ్ళిపోతానంటే ఆ డబ్బులు ఇవ్వకుండా నన్ను విపరీతంగా భయపెట్టి అనవసరమైన కేసులు పెట్టి రాద్ధాంతం చేసి నన్ను బయట పంపించే ప్రయత్నం చేశారండి.